కొండపల్లి అనే చిన్న పల్లెటూరు. ఊరి చివర పెంకుటింట్లో అప్పన్న అనే పేదవాడు భార్య సీతమ్మతో కలిసి ఉంటాడు. అప్పన్నకు పెద్ద ఆస్తి లేకపోయినా ఒక్క విషయంలో మాత్రం ఊరంతా అతన్ని మెచ్చుకుంటుంది. అది వంట. ఆ చేతిలో ఉన్న రుచి మరెవ్వరి చేతిలోనూ ఉండదని పేరు. ఆ రోజు పొద్దున్నే పక్కింటి ముసలావిడ కాంతమ్మ అప్పన్న ఇంటికొస్తుంది. అప్పన్న బిడ్డ, 2 రోజులుగా ఒంట్లో బాగోలేదు. వండుకునే ఓపిక లేదు బిడ్డా, కాస్త ఏదైనా. అయ్యో కాంతమ్మ, అడగడానికి సందేహం ఎందుకు? కూర్చో, ఇప్పుడే వేడిగా అన్నం పప్పు పెడతాను, తిని వెళ్దువు గాని. సీత, కాంతమ్మకొక గ్లాసు మజ్జిగ కూడా ఇవ్వు. నీలాంటి మంచి మనసు ఈ ఊరిలో ఎవ్వరికీ లేదు బిడ్డా. నీకు ఏ లోటు రాకూడదు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. కాంతమ్మ, మా ఆయన చేతి వంట తిన్నవాళ్లు మళ్ళీ మళ్ళీ వస్తారు. ఊరంతా ఆయన వంటకు వీరాభిమానులే. అవును బిడ్డా, డబ్బు లేకపోయినా మంచి మనసుతో అందరి కడుపు నింపుతున్నాడు. ఇదే అసలైన పుణ్యం. కాంతమ్మ తృప్తిగా తిని దీవిస్తూ వెళ్ళిపోతుంది. ఆ సాయంత్రం ఆకాశం మబ్బు పట్టి ఉరుములతో పెద్ద వాన మొదలవుతుంది. అదే సమయంలో పట్నం నుండి అప్పన్న దూరపు బంధువు ధనరాజు, అతని భార్య కమల, వాళ్ల 22 కొడుకు సురేష్ ఎడ్లబండి దిగి తడుస్తూ అప్పన్న ఇంటి వాకిట్లోకొస్తారు. ఏంటిది? ఈ మారుమూల పల్లెలో పట్నంలో లాగా ఒక్క మంచి భోజనశాల కూడా లేదు. ఈ వానలో ఎడ్ల బండి కూడా ముందు కదలట్లేదు. తప్పదు, ఈ రాత్రికి ఈ గుడిసెలోనే తలదాచుకోవాలి. అప్పన్నా, ఇంట్లో ఉన్నావా? అరే ధనరాజుబాబు గారు, ఈ వానలో మీరా? రండి రండి, లోపలికి రండి. ఒళ్ళంతా తడిసిపోయింది. సీత, వీళ్లకు తుడుచుకోవడానికి ఏదైనా తీసుకురా. ఇదేనా నీ ఇల్లు? ఈ పెంకుటిల్లు, ఈ నేల ఇల్లు? మేము పట్నంలో 3 అంతస్తుల మేడలో ఉంటాం తెలుసా? ఏదో వాన తప్పించుకోవడానికి తప్ప, లేకపోతే ఇలాంటి చోట మేం కాలు కూడా పెట్టాం. ఇల్లు చిన్నదే బావుగారు, కాని మనసు పెద్దది. ఈ రాత్రికి మీకు ఏ లోటు రానివ్వను. కూర్చోండి. కూర్చోడానికి నేల మీదేనా? కుర్చీలు కూడా లేవని ఇంట్లో? మా ఇంట్లో అతిథులకు మెత్తటి ఆసనాలు, చల్లని గాలి కోసం వీవనాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఉక్కపోతలో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. బావుగారు, ఈ చాపే మా ఇంట్లో సింహాసనం. ఈ వానగాలే మాకు చల్లని గాలి. మనసు కుదుటిగా ఉంటే ఏ చోటైనా స్వర్గమే. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. ధనరాజు భార్య కమల ముక్కు మీద చేయి వేసుకుని ఇంటి నేలను అసహ్యంగా చూస్తూ చాప అంచున కూర్చుంటుంది. చి, ఈ నేల చూడండి. పట్నంలో మా ఇంట్లో పాలరాతి నేల మెరిసిపోతుంది. ఇక్కడ కూర్చోాలంటేనే ఒళ్ళి జలధరిస్తోంది. ఏమండి, ఈ పేదవాళ్లు మనకు బంధువులని ఎవరికి చెప్పకండి, మన పరువు పోతుంది. నిజమే కమలా, ఇంత దూరపు బంధుత్వం ఎవరికీ తెలియదులే. ఈ ఒక్క రాత్రి ఎలాగోలా గడిపేస్తే రేపు ఉదయం వాన తగ్గగానే పట్నం బయలుదేరిపోదాం. అవునండి, ఆయన ఈ అప్పన్న ఏదో వంట చేసుకుంటూ బతుకుతున్నాడట కదా. వంటవాడింట్లో మనం రాత్రి గడపాల్సి రావటం ఎంత దురదృష్టం. చూడు సురేష్, బాగా స్థిరపడకపోతే ఇలాంటి గుడిసెల్లోనే బతకాల్సి వస్తుంది. ఈ అప్పన్నను చూడు, ఏదో వంట చేసుకుంటూ బతుకుతున్నాడు. వంటవాడంటే నౌకరి కిందే లెక్క. నాన్నా, ఈ మామయ్య మనల్ని ఇంత ఆప్యాయంగా ఇంటికి పిలిచారు కదా, మనం ఇలా తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదేమో. నీకు లోకం తీరు తెలియదు సురేషో. ఊరుకో, డబ్బున్నవాడికి లేనివాడికి తేడా తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళతో ఎక్కువ చనువు పెంచుకుంటే మన స్థాయి తగ్గిపోతుంది. బావగారు, వంట ఒక కళ. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే గొప్ప పని ఇంకేముంది చెప్పండి. ఎంత డబ్బు సంపాదించినా చివరికి అందరికీ కావాల్సింది ఒక్క ముద్ద తిండే కదా. ఆ ముద్దను రుచిగా ప్రేమగా వండి పెట్టేవాడిని తక్కువగా ఎలా చూస్తారు? ఓహో, వంటవాడికి ఎంత గొప్ప మాటలు. సరేలే, నీ గొప్ప ఈ రాత్రి తేలిపోతుంది. మాకు చాలా ఆకలిగా ఉంది. పట్నంలో మేము రోజూ 6-7 రకాల వంటకాలు తింటాం, ఖరీదైన పూటకుళ్ళ ఇళ్లల్లో. ఇక్కడ నువ్వేం పెడతావో చూస్తాం. అమ్మా, పేదవాడిల్లు 6 రకాలు ఎక్కడి నుండి తేను? కాని ఉన్నదాంట్లోనే మీరు ఎప్పుడూ మర్చిపోలేని రుచి చూపిస్తాను. కాసేపు ఓపిక పట్టండి. అప్పన్న వంటగదిలోకి వెళ్లి భార్య సీతమ్మతో మెల్లగా మాట్లాడతాడు. ఏవండి, ఇంట్లో బియ్యం తప్ప ఏమీ లేవు. ఈ పొగరుబోతు చుట్టాలకు ఏం వండి పెడతాం? వాళ్లు మనల్ని ఎంతగా అవమానిస్తుంటే మీకు కోపం రావట్లేదా?
నేనైతే ఇప్పుడే వెళ్ళి 4 మాటలు అనేయాలనుకుంటున్నాను. వద్దు సీత, ఆగు. కోపం వచ్చి ఏం లాభం? వచ్చిన వాళ్ళు ఆకలితో ఉన్నారు, అతిథులు. వాళ్ళ పొగరుకు మనం కోపంతో జవాబు చెప్పకూడదు. మన మంచితనంతో, మన చేతి రుచితో జవాబు చెప్పాలి. అదెలా కుదురుతుందండి? వాళ్ళు మన ఇంటిని, మనల్ని అంత చిన్న చూపు చూస్తున్నారో చూశారు కదా. వెంటవాడంటే నౌకరట, బంధువని చెప్పుకోటానికి సిగ్గట. విన్నాను సీత, కాని ఒక్క విషయం ఆలోచించు. వాళ్ళు మనల్ని మాటలతో నొప్పించారు. మనం వాళ్ళను మాటలతో నొప్పిస్తే వాళ్ళకు మనకు తేడా ఏముంది? మంచివాడు చెడుకు చెడుతో కాదు, మంచితో జవాబు చెప్పాలి. వెనక చెరువులో నేను పొద్దున పట్టిన చేపలున్నాయి కదా, ఆ చేపలతో నా ప్రత్యేకమైన కూర వండుతాను. ఈ బాలరాత్రికి వేడివేడి చేపల కూర, అన్నం వాళ్ళు జన్మలో మర్చిపోరు. చేపల కూర కాని మనం వేయటానికి గొప్ప మసాలాలు కూడా లేవే. ఆ పట్నం వాళ్ళు ఖరీదైన వంటకాలు తినేవాళ్ళు. మన మామూలు కూర వాళ్లకు నచ్చుతుందా? మసాలాలు ఎక్కువ లేకపోయినా పర్వాలేదు. వంటలో అసలు రహస్యం దినుసుల్లో కాదు సీత, దాన్ని వండే ఓపికలో, ప్రేమలో ఉంటుంది. ఎంత ఖరీదైన మసాలా వేసినా ప్రేమ లేని వంటకు రుచి రాదు. చింతపండు పులుపు, కాస్త కారం, ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు, వీటితోనే నేను మాయ చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. సరేనండి, మీ చేతి రుచి ముందు ఎంతటి వాళ్లైనా దాసోహం అవ్వాల్సిందే. మీరు మొదలు పెట్టండి, నేను సాయం చేస్తాను. అప్పన్న పొయ్యి వెలిగించి చేపలను శుభ్రం చేసి ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఉల్లిపాయలు, చింతపండు, కారం, పసుపుతో నిదానంగా కూర వండటం మొదలు పెడతాడు. పొయ్యి మీద కూర మరుగుతుండగా సీతమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. ఏవండి, ఇన్ని తక్కువ దినుసులతో కూడా ఇంత మంచి వాసన ఎలా వస్తోంది? నేను అవే వేసినా ఈ వాసన రాదే. రహస్యం ఏంటంటే సీత, వంటను తొందర పెట్టకూడదు. మంట నెమ్మదిగా ఉండాలి. చేప ముక్క నలిగిపోకుండా మసాలా లోపలికి ఇంకేలా ఓపిగ్గా ఉడకబెట్టాలి. ఆత్రపడితే రుచి చెడిపోతుంది. వంటైనా బతికైనా ఓపికున్నవాడిదే గెలుపు. హుం, మీరు వంట గురించి చెబుతున్నారా, జీవితం గురించి చెబుతున్నారో అర్థం కావట్లేదండి. రెండూ ఒకటే సీత. నిదానం, ప్రేమ, ఓపిక ఇవుంటే వంట బాగుంటుంది, బతుకు బాగుంటుంది. కొద్దిసేపటికే ఆ చేపల కూర గుమగుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి. బయట కూర్చున్న ధనరాజు కుటుంబం ముక్కుపుటాలు ఆ వాసనకు అదిరిపడతాయి. ఏంటి వాసన? పట్నంలో పెద్ద పెద్ద భోజనశాలల్లో కూడా ఇలాంటి గుమగుమ నేను చూడలేదే. ఏం వండుతున్నాడో ఏంటో. నిజమేనండి, ఈ వాసనకు నా ఆకలి రెట్టింపైంది. కానీ పైకి మాత్రం చెప్పకండి, మన పరువు పోతుంది. ఏదో పేదవాడి వంట కదా, మామూలుగా ఉంటుందన్నట్టే నటిద్దాం. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. ఆ వాసన చూస్తుంటే కడుపులో దేవుతోంది. ఎప్పుడు వడ్డిస్తారో ఏమో. ఆగు సురేష్, తొందరపడితే మన గొప్పతనం తగ్గిపోతుంది. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్టు నటించాలి. ఏదో తప్పక తింటున్నట్టు ఉండాలి. లేకపోతే ఈ వంటవాడు మన మీద గొప్పలు పోతాడు. కొద్దిసేపటికి అప్పన్న అరిటాకుల్లో వేడివేడి అన్నం, ఆ పైన గుమగుమలాడే చేపల కూర వడ్డించి తీసుకొస్తాడు. బావుగారు, అమ్మా, సురేష్ రండి. పేదవాడి ఇల్లే అయినా మనసారా వండాను. వేడిగా ఉండగానే తినండి. చూద్దాం నీ వంట ఎలా ఉందో. పట్నం రుచులు మరిగిన మా నాలుకకు ఇది నచ్చుతుందో లేదో. మామూలుగా ఏదో తిని ముగిస్తాంలే. అలా అంటూనే ధనరాజు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. ఆ మరుక్షణం అతని ముఖంలో రంగులు మారిపోతాయి. చేయి ఆగదు. ముద్ద మీద ముద్ద తినటం మొదలు పెడతాడు. ఇది ఇది అమృతం. నా జీవితంలో ఇంత రుచైన చేపల కూర నేను ఎప్పుడూ తినలేదు. పట్నంలో వేలకు వేలు పోసి తిన్న వంటకాల్లో కూడా ఈ రుచి లేదు. అపనా, ఇది నువ్వే వండావా? ఇంత మామూలు దినుసులతో ఇంత రుచి ఎలా తెచ్చావు? ఏవండి, నాకైతే ఏం కాస్త కావాలి. ఎంత బాగుందో, నాలుక మీద కరిగిపోతుంది. ఈ రుచి ముందు మన పట్నం వంటకాలు దిగదుడిపే. తమ్ముడు, ఇంకొంచెం కూర వేయవా? నాన్న, నాకు ఇంకొంచెం కూర వేయించండి. ఇంత అద్భుతమైన రుచి నేను ఎక్కడా చూడలేదు. మన ఇంట్లో పనివాళ్ళు చేసే వంట దీని ముందు ఎందుకు పనికిరాదు. ఎంత కావాలంటే అంత తినండి. ఆకలి తీరా తినడమే నాకు సంతోషం. ఇంకా ఉంది, వడ్డిస్తాను. తొందర ఏమీ లేదు, నిదానంగా తినండి. అపనా, నిజం చెప్పాలంటే పట్నంలో మేము ఒక్కో పూట భోజనానికి 100 రూపాయలు ఖర్చు పెడతాం. గొప్ప వంట వాళ్ళు, ఖరీదైన దినుసులు. కాని ఆ భోజనం తిన్నాక కూడా ఏదో వెలితి. ఈరోజు నీ మామూలు చేపల కూర తిన్నాక నా కడుపు మాత్రమే కాదు, మనసు కూడా నిండిపోయింది. ఈ తేడా ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు.
తేడా దినుసుల్లో కాదు బావగారు, వడ్డించే చేతిలో, ఆ చేతి వెనుక ఉన్న మనసులో ఉంది. డబ్బు కోసం వండిన వంటకు, ప్రేమ కోసం వండిన వంటకు ఎప్పుడూ తేడా ఉంటుంది. మీ వంట వాళ్ళు జీతం కోసం వండుతారు, నేను మీ కడుపు నిండాలని, మీరు తృప్తిగా ఉండాలని వండాను. ఆ ప్రేమే ఈ రుచికి అసలు రహస్యం. మామయ్య, వంటలు కూడా ప్రేమను చూపించవచ్చా? ఎందుకు చూపించలేను సురేష్. అమ్మ వండిన వంట ఎందుకు అంత బాగుంటుందో తెలుసా? అందులో ప్రేమ కలిసి ఉంటుంది కాబట్టి. ఏ పనైనా ప్రేమతో చేస్తే అది మామూలు పని కాదు, ఒక వరమవుతుంది. ధనరాజు కుటుంబం కడుపు నిండా తిని తృప్తిగా చేయి కడుక్కుంటారు. తమ్ముడు, మేము నీ ఇంటికొచ్చినప్పటి నుండి ఎన్నో మాటలన్నాం. నీ ముందు ఇంత ఆత్రంగా తినడానికి కూడా సిగ్గుగా ఉంది. కాని ఈ రుచి ముందు మా గర్వమంతా కరిగిపోయింది. భోజనం ముగిసేసరికి బయట వాన మరింత ఉధృతమవుతుంది. ఉరుములు మెరుపులతో రాత్రి భయంకరంగా మారుతుంది. బయటకు వెళ్లే పరిస్థితి లేక ధనరాజు కుటుంబం ఆ రాత్రి అప్పన్న ఇంట్లోనే గడపాల్సొస్తుంది. పొయ్యి దగ్గర వెచ్చగా కూర్చొని అందరూ మాటల్లో పడతారు. అపనా, నాకొక సందేహం. ఇంత గొప్ప వంట చేతిలో ఉన్న నువ్వు ఈ పల్లెటూరులో ఇంత పేదరికంలో ఎందుకుండిపోయావు? పట్నం వెళ్తే ఎప్పుడో గొప్పవాడివయ్యేవాడివి కదా. బావుగారు, మా నాన్న కూడా గొప్ప వంటవాడు. ఆయన దగ్గరే నేను ఈ విద్య నేర్చుకున్నాను. చనిపోయే ముందు ఆయన నాతో ఒక మాట అన్నారు. బిడ్డా, వంట అంటే కేవలం కడుపు నింపడం కాదు, మనసు నింపడం. ఎవరైనా ఆకలితో నీ దగ్గరకు వస్తే వాడు ధనవంతుడా పేదవాడా అని చూడకు, వాడి కడుపు నింపడమే నీ ధర్మం అని. ఆ మాటలు పట్టుకుని నేను ఈ ఊరిలో ఉండిపోయాను. ఇక్కడ ఎందరో పేదలున్నారు. వాళ్ళకొక పూట తిండి పెట్టడంలో నాకు దొరికే తృప్తి పట్నంలో డబ్బుల్లో దొరకదు. అంటే నీకు డబ్బు సంపాదించాలని లేదా? అమ్మా, డబ్బు అవసరమే, కాని డబ్బే సర్వస్వం కాదు. మా నాన్న ఎప్పుడూ అనేవారు, కడుపు నిండిన వాడి ఆశీర్వాదం ఏ ఖజానాలోనూ దాచుకోలేని సంపద అని. నేను రోజూ ఆ సంపదనే కూడబెట్టుకుంటున్నాను. మావయ్య, మీరు చెప్పే మాటలు ఎంతో విలువైనవి. మాకు ఎప్పుడూ డబ్బే లోకమని నేర్పించారు, కాని ఇలాంటి మంచి విషయాలు ఎవరూ చెప్పలేదు. సురేష్, డబ్బు గొప్పదే, కాని డబ్బుతో పడుకునే మంచం కొనొచ్చు, నిద్ర కొనలేం. మందులు కొనొచ్చు, ఆరోగ్యం కొనలేం. బిందు కొనొచ్చు, ఆకలి తీర్చే తృప్తిని, ప్రేమను కొనలేం. ఇవి అర్థమైతే నువ్వు ఎంత పెద్దవాడివైనా ఎవరినీ చిన్నచూపు చూడవు. అపన్నా, నీ మాటలు నా కళ్ళు తెరిపించాయి. నేను డబ్బు, హోదా అని ఇన్నాళ్ళు గర్వపడ్డాను. మనుషులను వాళ్ళ ఇంటిని బట్టి, బట్టలను బట్టి కొలిచాను. కాని నిజమైన గొప్పతనం మనసులో ఉంటుందని ఈ రాత్రి నాకు అర్థమైంది. ఆ రాత్రంతా ధనరాజు కుటుంబం అప్పన్న మంచితనాన్ని, అతని మాటల్లోని జ్ఞానాన్ని తలుచుకుంటూ గడుపుతారు. తెల్లవారేసరికి వాన తగ్గుతుంది. ఇంతకు ముందు పొగరుగా మాట్లాడిన ధనరాజు ముఖంలో ఇప్పుడు పూర్తి సిగ్గు, పశ్చాత్తాపం కనిపిస్తాయి. అపనా, నన్ను క్షమించు. ఇంటికి వచ్చినప్పటి నుండి నీ ఇంటిని, నీ పనిని, నిన్ను ఎన్నో మాటలన్నాను. వంటవాడంటే నౌకరని హేళన చేశాను. కాని ఈరోజు నాకు అర్థమైంది, నువ్వు చేసేది నౌకరి కాదు, ఒక గొప్ప కళ. నీ చేతిలో ఉన్న ఈ రుచి, ఈ ప్రేమ ఎంత డబ్బు పోసినా రాదు. అయ్యో బావుగారు, పెద్దవాళ్ళు అలా అనకండి. మీరు అన్న మాటలు నేను మనసులో పెట్టుకోలేదు. ఆకలితో నా ఇంటికి వచ్చిన వాళ్ళు తృప్తిగా తిని వెళ్తే నాకు అదే 10,000. తమ్ముడు, నేను నీ ఇంటి నేలను చూసి అసహించుకున్నాను. నిన్ను బంధువని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. కాని నీ మనసు ఈ పాలరాతి కంటే ఎంతో స్వచ్ఛమైంది. డబ్బుంది కదా అని గర్వపడ్డ నాకు ఈరోజు నువ్వు మంచి మనసుకు ఉన్న విలువ నేర్పావు. అపనా, నీకొక మాట చెప్పాలి. మా పట్నంలో నేను పెద్ద భవనంలో ఒక పూటకూళ్ళ ఇల్లు నడుపుతున్నాను. చాలా వంటవాళ్ళున్నారు, కాని నీలాంటి రుచి, నీలాంటి మనసున్నవాడు ఒక్కడూ లేడు. నువ్వు కాదనకపోతే ప్రధాన వంటవాడిగారా, నీకు తగిన గౌరవం, మంచి జీతమిస్తాను. నీ ప్రతిభకు పల్లెటూరి పరిమితులు అడ్డు కాకూడదు. బావుగారు, నిజంగానా? కాని నేను చదువుకోని వాడిని. పట్నం పద్ధతులు నాకు తెలియవు. మీ పెద్ద భవనంలో నేను ఇమడగలనా? పద్ధతులు నేర్చుకోవచ్చప్పనా, కాని నీ చేతిలో ఉన్న ఆ రుచి, ఆ మంచితనం ఎవరికీ నేర్పలేం. అవి దేవుడిచ్చిన వరం. ఈ ఒక్క రాత్రిలో నువ్వు నాకు నేర్పిన పాఠం నా జీవితంలో ఏ గురువు నేర్పలేదు. తమ్ముడు, మా మాట విను. మేము డబ్బున్న వాళ్లమని విర్రవీగాం. కాని నిజమైన సంపద డబ్బు కాదని ఈరోజు తెలుసుకున్నాం. నువ్వు మాతో పట్నమొస్తే మా కుటుంబానికి అదే అదృష్టం. సీత, నువ్వేమంటావు? మీ చేతి రుచికి తగిన గౌరవం దక్కుతుందంటే నాకంతకంటే ఏం కావాలండి? మీరు సరే అంటే నేను సరే. సరే బావుగారు, మీ మనసు మారింది. నన్ను గౌరవంగా పిలుస్తున్నారు.
ఆ గౌరవమే నాకు 10,000 జీతంతో సమానం. మీతో వస్తాను. కాని ఒక్క మాట, ఎంత పెద్ద భవనమైనా ఏ పేదవాడు ఆకలితో నా దగ్గరికి వచ్చినా వాడికి కడుపు నిండా అన్నం పెడతాను. అది మాత్రం మీరు కాదనకూడదు. తప్పకుండా అప్పన్నా. అలాంటి మంచి మనసు ఉంది కాబట్టే నిన్ను నేను కోరుకుంటున్నాను. నీలాంటి వాడు నా దగ్గర ఉంటే అది కేవలం భోజనశాల కాదు, ఒక పుణ్యక్షేత్రమవుతుంది. మరుసటి రోజు వాన తగ్గుతుంది. ధనరాజు తన మాట నిలబెట్టుకొని అప్పన్నను సీతమ్మను గౌరవంగా పట్నం తీసుకెళ్తాడు. అప్పన్న ప్రధాన వంటవాడిగా చేరి తన చేతి రుచితో ఎనలేని పేరు తెస్తాడు. ఒకప్పుడతన్ని చిన్నచూపు చూసిన ధనరాజు ఇప్పుడందరి ముందు అప్పన్నను తన గౌరవనీయ బంధువుగా నేస్తంగా పరిచయం చేస్తాడు. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతుంది. డబ్బు హోదా ఉన్నాయని గర్వపడి ఎదుటివారిని, వారి పని, వారి పేదరికాన్ని బట్టి చిన్నచూపు చూడకూడదు. ఏ పని చిన్నది కాదు. ప్రతి పనిలోనూ ఒక గొప్పతనం దాగి ఉంటుంది. నిజమైన గౌరవం డబ్బు వల్ల కాదు, మన ప్రతిభ, మంచితనం వల్లే వస్తుంది. గర్వం ఎప్పుడూ ఒకరోజు దిగజారుతుంది, కాని వినయం, మంచితనం ఎప్పటికీ నిలబడతాయి. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన సన్నివేశమేది? ధనరాజు పొగరుగా మాట్లాడిన సన్నివేశమా, లేక చేపల కూర తిన్నాక అతని గర్వం దిగజారిన సన్నివేశమా? మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.